తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీరు ఒక వీడియోలో చిన్న శివలింగం మరకత లేదా స్ఫటికలింగం పెట్టుకొని ఆరాధన చేయొచ్చు అని అన్నారు కదా. కొంతమంది అయితే అసలు ముఖ్యంగా స్త్రీలు అయితే ఓం నమ శివాయ అని అనకూడదు, స్త్రీలు లింగాన్నే ముట్టుకోకూడదు, అసలు ఇంట్లో అంతకన్నా పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరికి చెప్పి కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు గురుగారు. అసలు ఏం చేయాలి? ఇంట్లో లింగాన్ని పెట్టుకోవాలా, పెట్టుకోకూడదా? స్త్రీలు పూజ చేయొచ్చా, చేయకూడదా? సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఒక శివలింగం ఇంట్లో పెట్టుకోవడం వలన కొంప కాలిపోతుంది, కొంప కూలిపోతుంది అనేటువంటిది మన ఒక అపోహ. ఎక్కడ అటువంటి జరగదమ్మా. రెండు శివలింగం ఇంట్లో ఉంచుకుంటే ప్రతినిత్యం మనం పూజలు చేయాల్సింది, అభిషేకాలు చేయాల్సింది అనేటువంటిది కూడా ఎక్కడా కూడా లేదు. మేమున్నాం, మాకు పంచాయతనం ఉంటుంది, ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాం. ప్రయాణం చేస్తాం, ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తారు? నీళ్ళలో పెట్టేసేస్తాం. ఓకే, ఇంట్లో నీళ్ళలో పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంట్లో నీళ్ళలో పెట్టేసేసి వెళ్తాం. అంటే 4-5 రోజులు అయితే తీసుకెళ్తాం. ఉదయం వెళ్తే మళ్ళీ రాత్రి అర్ధరాత్రి రోజు అపరాత్రి రోజు ఉదయానికి వస్తాము. అక్కడ చేయడానికి అవకాశం కుదరదున్నప్పుడు నీళ్ళలో పెట్టేస్తాం. మా దగ్గర అంటే 5 ఉంటాయి అందులో. శివుడు, విష్ణుమూర్తి, అమ్మవారు, గణపతి, సూర్యుడు 5 ఉంటారు పంచాయతనం. కాబట్టి మేము నీళ్ళలో పెట్టేస్తాం. అట్లా ఇంత శివలింగం ప్రతి ఇంట్లోనే ఉండొచ్చమ్మా. నువ్వు నిత్యం అభిషేకం చేశావా చేయలేదా అనేటువంటి విషయం ఆయన చూడ్డు. నీ ఇంట్లో నేను ఉన్నానా లేదా, దీనికి ఇది చేయకూడదు, అది చేయకూడదు, ప్రమాణాలు ఏంటమ్మా దేనికైనా? మొన్న రీసెంట్గా విరాట్ కోహ్లీ, అనుష్క స్టార్ హీరోయిన్స్, ఇలా విరాట్ కోహ్లీ అయితే క్రికెట్ ప్లేయర్ తెలుసు కదా, తను వెళ్ళి ఒక లింగంని ముట్టుకొని పూజ చేసినప్పుడు వచ్చిందనమాట ఈ కాంట్రవర్సీ అంతా కూడా. మళ్ళీ అసలు లేడీస్ లింగాన్ని టచ్ చేయకూడదు, అభిషేకం చేయకూడదు. మాట్లాడిన వాళ్ళకి కొంచెమైనా సిగ్గు బుద్ధి ఉండాలంట. కాశీ ప్రతి ఒక్కరు ముట్టుకుంటున్నారు వెళ్ళి. అదే కదా, ముట్టుకోకూడదంట. అంటే ఎప్పుడు కూడా ప్రతిష్ఠ చేసిన శివలింగాలకి జ్యోతిర్లింగాలకి డిఫరెంట్ ఉంది. జ్యోతిర్లింగాలు అనేటువంటిది మీరు నేను ప్రతిష్ఠ చేసినవి కావు. అవి ఆటోమేటిక్గా అవి వచ్చేసినాయి. అక్కడ ఆ మంత్రానుసారంగా ఈశ్వరుడు ఉండేటువంటి విధానంలో అవి అక్కడ వస్తాయి, ఉద్భవిస్తాయి. ఆ ఉద్భవించిన జ్యోతిర్లింగాన్ని ప్రతి ఒక్కరూ స్పృశించవచ్చు. ప్రతిష్ఠ చేసిన లింగానికి ఒక యంత్రం ఉంటుంది కనుక ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని స్పృశించవద్దు. ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు మీ ఇంటి దగ్గర శివాలయం ఉంది, ఆ శివాలయంలో అర్చకులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను కూడా వెళ్ళి ముట్టుకోవడానికి అర్హత ఉండవు నాకు. అది ఆయనకి మాత్రమే అర్హుడు. ఆయన ఆజ్ఞానుసారం వాళ్ళ పిల్లలో ఆయన అనుమతితో నాకు అర్హత ఉంటుందేమో. ఆయన అనుమతితో ఒకవేళ నాకు అర్హత ఉంటుందేమో తప్ప నాకు కూడా అర్హత ఉండవు అట్లా పొలం దూరిపోవడానికి ప్రతిష్ఠ చేసిన శివలింగాలకి. ఎందుకంటే ఆ ప్రతిష్ఠ చేసిన యంత్రం ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అక్కడ ఆ యంత్ర స్థాపనకి సంబంధించిన అర్చన మాత్రమే చెయ్యాలి. ఇంకొక విషయం, అంత కోపన్నది కదండి, విరాట్ కోహ్లీను అతని భార్య గారు వెళ్ళి అభిషేకం చేశారని చెప్పి కాంట్రవర్సీ అయింది కదా. శ్రీశైలంలో రోజు వెళ్ళి దంపతులను అభిషేకాలు చేస్తారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? అంటే ఒక సెలబ్రిటీ కోట్ల మందికి తెలిసిన వ్యక్తి అభిషేకం చేస్తే దాని గురించి ఏదైనా మాట్లాడితే మనం సెలబ్రిటీ అవుతామనే అనుకుందాం. కోట్ల మంది వెళ్ళి అభిషేకాలు చేస్తున్నారు, కోట్ల మందికి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తే మనం కూడా సెలబ్రిటీ అవ్వచ్చుగా. మరి శ్రీశైలంలో రోజు దంపతులు అభిషేకం చేస్తారు ఫలానా టైంలో, కాశీలో ప్రతిరోజు ముట్టుకుంటూనే ఉన్నారుగా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లా? అదే కదా మళ్ళీ డౌట్ వచ్చింది. ఇది ఏంటంటే నీ గొప్పతనం కోసం నువ్వు వ్యవహారం చేయడం కాదు. నీ గొప్పతనం ఎప్పటికైనా నీకు వస్తుంది, నీ దగ్గర వాస్తవికత ఉంటే. దానికోసం ఎవరో ఒక్కరు చేసిన దాన్ని పట్టుకుని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అంతే కదండి. అవి మనం తెలుసుకోవాలి. అసలు ముందు మనకు తెలియాలిగా. అక్కడ నువ్వు శివలింగాన్ని ముట్టుకున్నావు, వచ్చేసావు, ఇచ్చేసావు అంటే అది ముట్టుకోవచ్చు, ముట్టుకోకూడదు, అది ఆత్మలింగమా, జ్యోతిర్లింగమా, ప్రతిష్ఠ చేసిన లింగమా, దేని ముట్టుకోవాలి, దేని ముట్టుకోవచ్చు, ఇది ఎంతవరకు ధర్మం, ఇది ఎంతవరకు అధర్మము, ఇది చేయొచ్చా చేయకూడదా, మనం ఎలా పడితే ఇలా మాట్లాడుతున్నాం. ప్రతి మనిషి వెళ్తూ ముట్టుకుంటే మనం మాట్లాడుతున్నాం లేదు కదా. సెలబ్రిటీ వెళ్తేనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం, మనం గొప్ప పేరు వస్తుంది అనేటువంటి విషయంలోనే నువ్వు చెప్పింది అక్కడ. అది కాకుండా సెలబ్రిటీ వెళ్ళాడనే విషయం కాకుండా ప్రతి చోట ఇలా చేస్తున్నారని మనం చెప్పగలుగుతున్నావా? తప్పమ్మా అది. ప్రతి ఇంట్లో శివాలయం లేని గ్రామం శ్మశానం అనేటువంటిది ఉంది. మరి శివలింగం లేని ఇల్లు ఏమవుతుందమ్మా? శివాలయం ఏ గ్రామంలో అయితే ఉండదో ఆ గ్రామం శ్మశానంతో సమానం అన్నారు. మరి అదే శివలింగం మన ఇంట్లో లేకపోతే మన ఇల్లు ఏమవుతుంది? ఈ చిన్న విషయం మనకు తెలియాలి. ఇప్పుడు శుభ్రంగా అందులో ఎలాంటి దోషము లేదమ్మా. కొన్ని ఇటువంటి వస్తున్నాయంటే నన్ను చూడు, నా గొప్పతనం చూడు అన్నట్టుగా నేను ఇంతటి వాడిని, నాకే దిక్కులేదు. కానీ నేను ఫైల్లోకి రావాలి అంటే
బాగా సెలబ్రిటీల గురించి నేను ఏదైనా మాట్లాడితే ఫైల్లోకి వస్తా. వాళ్ళ గురించి మాట్లాడటానికి నాకేమైనా తెలిసి ఉండాలిగా. నేనే అడుగుతా, శ్రీశైలంలో అభిషేకం చేస్తున్నారు దంపతులతో, నువ్వెందుకు మాట్లాడినా? కాశీలో స్పర్శ దర్శనం ఉంది, నువ్వెందుకు మాట్లాడు? కాశీలో తెల్లవారులేస్తే 4 గంటలకు మొన్న వెళ్ళిందమ్మా, నేను స్పర్శ దర్శనం చేసుకుని వచ్చా. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళారు, స్వామి నీళ్ళు పోస్తున్నారు, స్పర్శ చేసుకుని వస్తున్నారు. వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలా? అది లైవ్లో చూపిస్తారు కదా, తెల్లవారుజామున ప్రతిరోజు మనం పెట్టుకుంటే లైవ్లో స్పర్శ చూపిస్తున్నారు. మరి దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడుకున్నా? వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? ఇది లోకాభ్రామాయణం కల్లోలంగా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకోరు కాబట్టి నీకు సంబంధం లేదు. ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి నీకు గుర్తింపు రావాలి కాబట్టి నువ్వు మాట్లాడు, చాలా తప్పమ్మా అది. భగవంతుడితోటి మనం ఇవాళ ఇటువంటి పని చేయొచ్చు, రేపొద్దున ఆయన మనతో ఆడుకుంటే మన పరిస్థితి ఏంటి? సో పెట్టుకోవచ్చు శుభ్రంగా ప్రతినిత్యం నువ్వు చెయ్యకపో రోజు. అక్కడ ఏమిటి అంటే అర్థము, అదే చెప్తున్నా, చెయ్యకపో అంటే భయం ఏంటంటే శివలింగం ఇంట్లో ఉంటే మహానివేదన పెట్టాలని ఒక భయం, ప్రతిరోజు అన్నం నివేదన పెట్టాలని ఒక భయం. పంచాయతనం ఉంటేనే మహానివేదన. మా ఇళ్ళలో పంచాయతనం ఉంటుంది, అది ఉంటేనే మహానివేదన. ఇంత శివలింగం నువ్వు పెట్టుకున్నప్పుడు ఖర్జూర పండు పెట్టు, అరటిపండు పెట్టు, పట్టిక బెల్లం పెట్టు, దానికి వచ్చే ఇబ్బంది. యాత్రలకు వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి పట్టుకొచ్చుకుంటాం, అవన్నీ అన్నిగానో ఉండొచ్చు. అర్థం కాలం మీద యాత్రలకు వెళ్తూ ఉంటాం కదా గురుగారు ఎక్కడికైనా. ఇప్పుడు కొమ్మరెల్లి మల్లన్న జాతర జరుగుతుంది, ఇంత లింగం ఎవరైనా మనం వెళ్ళినా లేకపోతే ఎవరైనా శ్రీశైలం వెళ్ళాము, అప్పుడు అట్లా 4-5 లింగాలు పెట్టుకోవచ్చా ఇంట్లో? ఏమండి, రోజు 5 నిమిషాలు మనం కూర్చొని నీళ్లు పోసి కడిగేసేసి బొట్టు పెట్టుకుని విభూతి పెట్టిన పట్టిక బెల్లం పెడతా 100 పెట్టుకోండి. ఇంత మనకు చెయ్యలేము అన్నప్పుడు పెట్టుకోవద్దు. పెట్టుకొని చేయకపోతే ఏమవుతుంది అన్నప్పుడు మీరు పెట్టుకోవద్దు. పర్లేదు, ఓపిక లేదు, ఓకే, మీకు కాస్త అనీజినెస్గా ఉంది, ఇప్పుడు అభిషేకం చేశారు, నీళ్ళలో పెట్టేసేయండి. ఒక 3 రోజుల తర్వాత మీరు వచ్చే నష్టం లేదు దానివల్ల. ఆయన ఉండేది ఎప్పుడు నీళ్ళలోనేగా, నష్టం లేదు. అంతేగాని నేను ఇంతది పెట్టుకుంటా అంతది పెట్టుకుంటా, ఒకరోజు అన్నం పెడతా 2 రోజు అన్నం పెట్టానంటే కుదరదండి. ఓకే, ఏదో ఒకటే విధానాన్ని ఆచరించు. దేవుడి గదిలో కాకుండా షోకేస్లలో, లివింగ్ రూమ్లలో పెట్టుకుంటారు, అట్లా పెట్టుకోవచ్చా గురుగారు? ఇబ్బంది ఏమీ లేదమ్మా, పెట్టుకోవచ్చా? శుభ్రంగా పెట్టుకోవచ్చు. ఉండక తిరుగుతూ ఉంటాము, ఎవరైనా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అంటే ఇప్పుడు షాపుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నా మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా వాళ్ళు అమ్ముతూనే ఉన్నారుగా. పాయింటే గురుగారు, షాపుల్లో అమ్ముతున్నారు, అన్ని శివలింగాలు శ్రీచక్రాలే ఉంటాయి, వాళ్ళు మంచిగా ఉన్న చెడుగా ఉన్న షాపులో కూర్చో అమ్ముతున్నారుగా. అమ్మినప్పుడు అదొక రాయి, దేవతా విగ్రహం, ఒక రాయి, చెక్కినప్పుడు ఒక బొమ్మ, దాన్ని మనం పెట్టి ప్రతిష్ఠ చేసి అర్చన చేస్తే కదండి విగ్రహం అయ్యేది. ఆ విగ్రహంగా నువ్వు కొలిస్తే అది నీకు పూజా మందిరంలో ఉండాలి. ఒక అందంగా కనిపించింది బొమ్మలాగా నువ్వు పెట్టుకుంటున్నావు. కృష్ణుడి బొమ్మలు తీసుకొచ్చి పెట్టుకోవట్లేదా? గణపతి బొమ్మలు అంటే ఎదురుకుండా పెట్టుకోవట్లేదా? అలా ఒక బొమ్మలాగా షోకేస్లో పెట్టుకుంటే వచ్చే నష్టమేం లేదు. నువ్వు షాపులో కొనుక్కున్నావు, నీ ఇంట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు ఎట్లా నువ్వు మంచిగా ఉన్నావు చెడుగా ఉన్నావు సమస్య కదా. అక్కడ షాపులో అంతా అలానే ఉందిగా, కాబట్టి నువ్వు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు. నీ పూజాగృహంలో నువ్వు దానికి ఎప్పుడైతే కనుక ఆరాధన చేసి పెట్టుకోదలుచుకున్నావో అప్పుడు దానికి రోజు 5 నిమిషాలు కూర్చుదాని ముందు అంతే. డిసెంబర్ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కాశీ యాత్ర రథసప్తమి సందర్భంగా గురుగారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, శివలింగానికి సంబంధించి చాలా ప్రశ్నలకి నివృత్తి తెలియజేశారు. ధన్యవాదాలు.